హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం నపుంసకత్వాన్ని తగ్గించి మగతనాన్ని రెట్టింపు చేసే ఒక సులువైన అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. ఈ సమస్య గురించి నేను ఇంత ముందు కూడా ఎన్నో రకాల వీడియోస్ తీశాను, ఎన్నో రకాల చిట్కాల గురించి కూడా చెప్పడం జరిగిందండి. ప్రతి చిట్కా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయినా కూడా చాలా మంది మళ్ళీ చిట్కాలు కావాలి అని, సులువుగా ఉండేటి చెప్పమని, మంచి రిజల్ట్ ఉండేటి చెప్పండి అని కూడా చాలా మంది అడుగుతూనే ఉంటారు. సో నేను చెప్పే ప్రతి చిట్కా కూడా యూజ్ అయితేనే, ఫలితం ఉంటేనే చెప్తానండి. అందులో భాగంగానే ఈరోజు అతి సులువైనటువంటి ఒక అద్భుతమైన చిట్కా చెప్తానండి. ఈ చిట్కాను కనుక మీరు క్రమం తప్పకుండా 30 నుంచి 45 రోజుల పాటు కనుక ఉపయోగించినట్లయితే నపుంసకత్వ ఛాయలు అనేవి క్రమక్రమంగా తగ్గిపోయి మగతనం అనేది రెట్టింపోవడం అనేది మీరు గమనించవచ్చు. సో ఫస్ట్ నపుంసకత్వం అంటే ఏంటి? అంగస్తంభనాలు జరగక, లేదా అంగం మెత్తబడిపోవడము, మధ్యలోనే వీరం కారిపోవడము, లేదా అసలు పూర్తిగా స్పర్శ లేకుండా, చలనం లేకుండా పడిపోయి ఉండడం. అదేవిధంగా మీరు ఒకవేళ కనుక టెస్టోస్టెరాన్ హార్మోన్స్ కనుక మీరు టెస్ట్ చేయించుకుంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ లా ఉండడం, లేదా తక్కువగా ఉండడం, లేదా స్త్రీల లక్షణాలు కనబడుతూ ఉండడం, ఇలాంటి వాటిని నపుంసకత్వం ఛాయలు అంటారండి. చాలా మంది మగవాళ్లకు మధ్యలోనే ఇది ఎక్కువగా రావడం జరుగుతుంది. సుమారుగా 20, 30, 35, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఈ సమస్య అధికంగా చూస్తుంటాం. సో వీళ్ళలో వర్క్ వల్ల కానివ్వండి, టెన్షన్ వల్ల కానివ్వండి, ఆహారం వల్ల కానీ, మరే ఇతర కారణాల వల్ల అయినా కానీ ఈ నపుంసకత్వ ఛాయలు మధ్యలో వచ్చేటి అవకాశం ఉందండి. పుట్టుకతోటే నపుంసక ఛాయలు ఉంటే కనుక దాన్ని పూర్తిగా క్యూర్ చేయాలంటే చాలా సమయం. బట్ మధ్యలో వచ్చిన నపుంసకత్వ ఛాయల్ని మనం పూర్తిగా తగ్గించుకోవచ్చు, తిరిగి మళ్ళీ మగతనాన్ని రెట్టింపు చేసుకోవచ్చు అండి. చాలా సులువైన చిట్కా. అయితే కేవలం చిట్కా ఒకటి చేస్తే సరిపోదు, దీంతో పాటు కొన్ని ఫుడ్ని కూడా మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి, డ్రింకింగ్, స్మోకింగ్, పొగాకు ఉత్పత్తులు తీసుకోవడము, చింతపులుపు లాంటివి తీసుకోవడం కానివ్వండి, వేడి కలిగించేటటువంటి పదార్థాలను తీసుకోవడం కానివ్వండి, టెన్షన్స్ పెట్టుకోవడం, ఇలాంటి కొంతవరకు మనం తగ్గించుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు మైండ్ని రిలాక్స్గా ఉంచుకునే విధానం మీరు ఎత్తుక్కోవాలి. యోగా కానివ్వండి, మెడిటేషన్స్ కానివ్వండి, ఆసనాలు కానివ్వండి, ఇలాంటివి చేస్తూ కొంత బాడీని రిలాక్స్ చేస్తూ ఉండాలి. అంతేకాకుండా అధిక బరువుతో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాల్సి ఉంటుందండి. దీన్ని ఫాలో అవుతూ ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాని ఫాలో అవ్వండి. చాలా 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 సులువైన చిట్కా అండి. దీనికి కావాల్సిందల్లా పట్టు తేనె. మనకు షాపులలో డాబరు, పతాంజలి, లయను ఇవి కాదండి. పతాంజలి అలాంటివి కాకుండా పట్టు తేనె అంటే చెట్టు మించి తీసినటువంటి తేనె చాలా చాలా ఒరిజినల్గా ఉంటుంది. అసలు ఎక్స్పైరీ అనేదే ఉండదు. అలాంటి పట్టు తేనె ఒక 2 చెంచాలు ఒక చిన్న జ్యూస్ గ్లాస్లో తీసుకొని దానిని ఏం చేయాలి అని అంటే, ఆవు కానీ గేదె పాలు డైరెక్ట్గా అందులో పిండాలండి. ఓకేనా? వేడి పాలు, ఆవు పాలు వేడిగా ఉన్నప్పుడు అందులో విటమిన్స్, మినరల్స్ శక్తి ఎక్కువగా ఉంటుంది. వేడి చల్లారిన తర్వాత అది ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి మీరు డైరెక్ట్గా మీకు వీలైతే గేదె దగ్గరికి కానీ, ఆవు దగ్గరికి కానీ, ఆవు పిండే వాళ్ళు అంటే పాలు పిండే వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళి నేరుగా ఆ పాలను పిండి, ఆ గ్లాసు పాలు, ఒక జ్యూస్ గ్లాస్ పాలు నేరుగా పిండిన తర్వాత నురుగులాగా వస్తుంది. దాన్ని వెంటనే తాగేయాలి. ఇలా ప్రతిరోజు ఉదయం పూట కనుక చేస్తుంటే ఇది శరీరానికి అమితమైనటువంటి బలాన్ని ఇస్తుంది. అంతేకాకుండా హార్మోన్స్ని, అదేవిధంగా మైండ్కి ప్రశాంతతను, శరీరానికి దృఢత్వాన్ని, ధాతు వృద్ధిని ఇస్తుంది ఈ అద్భుతమైన చిట్కా. నేను సజెస్ట్ చేసేది ఆవు పాలు. ఆవు పాలు ఇంకా శ్రేష్టమైనవి. కాబట్టి వీలైతే ఆవు పాలు, వీలు కాకపోతే గేదె పాలను తీసుకోండి. ఇది ఇలా డైరెక్ట్గా తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో రకమైనటువంటి విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అన్ని అంటే అవసరం ఉన్నటువంటి ఫ్యాట్స్ ఇవన్నీ కూడా మనకు శరీరానికి అందడం అనేది జరుగుతుంది. చాలా మంది కూడా పాలు పితికి అలా నీళ్లు కలుపుతూ ఉంటారు, లేదా పాలు పితికి ఒక గంటకు సప్లై చేస్తూ ఉంటారు. దీనివల్ల ఆ వేడి వల్ల అంటే ఆ వేడి పాలలో ఉన్నటువంటి కొన్ని ప్రోటీన్స్ అనేటివి చల్లబడేసరికి కరిగిపోయి మీగడలా కానీ, వెన్నలా కానీ తయారవుతూ ఉంటాయండి. సో అవి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉండిపోతుంది అందులో. సో అందుకనే తల్లి పాలు కూడా చూడండి, పిల్లలు డైరెక్ట్గా పాలు తాగడం వల్ల పిల్లలు చాలా హెల్దీగా తయారవుతుంటారు. సో తల్లి పాలు కూడా మీరు చూసినట్లయితే నేరుగా వచ్చే పాలు వేడిగా ఉంటాయి. సో అలాంటి పాలను తీసుకోవడం వల్లనే పిల్లలు చాలా ఆరోగ్యంగా, దృఢంగా అవుతారు. ఇక్కడ కూడా అదే ఫార్ములాను మనం ఫాలో అవ్వాలి. ఈ తేనెను ఇది కలుపుకొని ప్రతిరోజు కనుక మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే
చాలా తక్కువ కాలంలోనే మీరు కోల్పోయినటువంటి పటుత్వాన్ని మళ్ళీ తిరిగి రెట్టింపు పటుత్వాన్ని తిరిగి పొందుతారు. నేను చెప్పినట్టుగా మంచి ఫుడ్ అవన్నీ కూడా పూర్తిగా తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా వీలైతే డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, వార్మప్స్ చేయడం, వాకింగ్ చేయడం, యోగా చేయడం, మెయింటైన్ చేయడం. శరీరానికి వ్యాయామం అనేది చాలా అవసరం. కనీసం రోజుకు ఒక 30 నుంచి 45 నిమిషాల పాటు వ్యాయామం అనేది శరీరం అవసరం. ఇది శరీరంలో రక్త ప్రసరణను వృద్ధి చేయడానికి, తద్వారా మైండ్కి ప్రశాంతతను, మైండ్ యొక్క యాక్సెస్ను పెంచడం కోసం, హార్మోన్స్ ని డెవలప్ చేయడం కోసం, దాని ద్వారా వచ్చే బ్లడ్ సర్క్యులేషన్ ని అంగం ద్వారా నేరుగా పంపించడం కోసం ఇది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. చిట్కా చిన్నగానే ఉన్నా నేను 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు వీడియో ఎందుకు తీస్తున్నా అంటే క్లారిటీ అనేది ఉండాలి. క్లారిటీ లేకుండా కేవలం చిట్కా ఫాలో అవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. అంతేకాకుండా పాజిటివ్ థింకింగ్ అనేది చాలా వరకు అలవాటు పరచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, సో ఈ చిన్న చిట్కా ద్వారా మనం తిరిగి మళ్ళీ పటుత్వాన్ని పొందవచ్చు. మరెన్నో అద్భుత చిట్కాల గురించి మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు వీడియో బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదండి. ఇలాంటి అద్భుతమైన చిట్కాలు మళ్ళీ మీకు దొరకవు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు, బట్ అది నాకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ మీరు లైక్ షేర్ చేయడం వల్ల అది మరెంతో మందికి చేరువవుతుంది. ఎంతో మంది సమస్యలకు మంచి మార్గదర్శకం అనేది దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, మీరు కనుక మరే ఇతర సమస్యలతో బాధపడుతూ ఉన్నా లేదా మమ్మల్ని సంప్రదించుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వెన్ ఛానల్ మీకు అందిస్తుంది. థ్యాంక్ యూ.